హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. రాజమండ్రిలో డే 2 వ్లాగ్ అండి. సో అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి కాస్త ముందుకు వస్తే అక్షర శ్రీచక్ర పీఠం అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ అయితే. పక్కనే మనకు పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారండి. సో ఆ పక్కన కనిపిస్తున్న గోపురం వచ్చేసి యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా, ఆ శాల. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. సో 5 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. కింద వచ్చేసి శ్రీచక్రం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఎక్కండి. ఎక్కలేమని చెప్పి చాలామంది కిందనే ఆగిపోతుంటారు అనమాట. ఎక్కండి. 5 ఫ్లోర్స్ కూడా మనకు టెంపుల్స్ అయితే ఉంటాయండి. సో ఈ ఎంట్రన్స్కి ఎదురుగానే మనకి ఇలాగా శివలింగం ఏమైతే ఉంది. శివరాత్రి రోజు వెళ్ళాం కాబట్టి మాకు అభిషేకం చేసేదానికి ఛాన్స్ అయితే ఉండిందనమాట. సో మా హస్బెండ్ మా చిన్న కొడుకు అలాగే మా మదర్ కూడా సో చెంబులో నీళ్ళు తీసుకొని అయితే వేయడం జరిగింది. నంది కూడా ఉన్నాడనమాట అక్కడే. ఇది వచ్చేసి పెద్ద శ్రీచక్రం అని చెప్పాను కదా, ఇదండి. శ్రీచక్రంలో నుంచి వచ్చిన ఏదైతే స్తంభం ఉందో అది పై వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి చాలా బాగుంది. చుట్టూ కూడా దేవతామూర్తులు అయితే ఉన్నాయన్నమాట. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి. సో ఇలా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది టెంపుల్. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే కనీసం ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటి ఎక్కించాలి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా బాగుంది అమ్మవారి విగ్రహము. సో నేనైతే అది షూట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి. సో చాలా పీస్ఫుల్ అయితే అనిపించింది అనమాట. ఇలాంటి శ్రీచక్రం మనం రెగ్యులర్గా చూస్తూ ఉండము. ఇది చాలా యునిక్. సో తప్పకుండా విజిట్ చేయని వాళ్ళు విజిట్ అవ్వండి. సో అలాగే శ్రీచక్రం పీఠం నుంచి కొద్దిగా ముందుకు వచ్చేసినట్లయితే మహాకాళేశ్వర టెంపుల్ ఉంది. మహాకాళేశ్వర టెంపుల్కి ఆపోజిట్లో బ్రహ్మకుమారీస్ వాళ్ళు ప్రతి ఇయర్ కూడా ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారీస్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జిబిషన్ అయితే చేస్తారండి. శివరాత్రికి కడపలో కూడా చేస్తూ ఉంటారు. నేను చాలా వీడియోస్ పెట్టాను. సో మేము శివరాత్రికి లేం కాబట్టి రాజమండ్రిలో ఉండే బ్రహ్మకుమారీస్కి అయితే వెళ్ళాము. కానీ వీళ్ళు యూనిక్గా పెట్టారండి. కడపలో అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రదర్శన అని చెప్పి పెడతారు. కానీ వీళ్ళు వచ్చేసి యూనిక్గా పెట్టడం అయితే జరిగిందనమాట. సో లోపల ఎలా ఉందనేది కూడా నేను వీడియో తీశాను, చూడండి. మహాకాళేశ్వర టెంపుల్ కూడా చాలా బాగుంది. కానీ అక్కడ చాలా క్రౌడ్ అయితే ఉండడంతో ఆ క్రౌడ్లో వెళ్ళడానికి కష్టం అనిపించి వీడియో అయితే తీయలేదు. నార్మల్ డేస్లో వెళ్ళినట్లయితే తప్పకుండా విజిట్ చేయవలసిన టెంపుల్. అందరూ దేవతామూర్తులు అయితే గ్లాస్ డోర్స్ రూపంలో పెట్టి అక్కడ అంతా కూడా ప్రదర్శన చేశారనమాట. దశావతారాలు అండ్ అష్టలక్ష్ములు అండ్ కృష్ణుడికి సంబంధించినవి, అలాగే ప్రతి ఒక్క దేవతామూర్తికి సంబంధించిన అవతారాలన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు తెలిసిందే కదండి, బ్రహ్మకుమారీస్. సో ఆత్మ, పరిశుద్ధాత్మ అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. ఇలా ఉండాలి, యోగము ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి, తప్పకుండా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి అని అయితే చెప్పారనమాట. సో ఇది వచ్చేసి అభిషేకం చేస్తున్న క్లిప్. ఇది వచ్చేసి మహాకాళేశ్వర్ ఎంట్రన్స్ ట్రిప్ అండి. సో ఇక్కడతో మా మధ్యాహ్నం వరకు అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈవినింగ్ వచ్చేసరికి మేము మస్ట్ అండ్ షుడ్ ప్లాన్ చేసుకున్నామండి. సో నెక్స్ట్ డే మేము పాపికొండల టూర్కి వెళ్తాం కదా, ఏ టైంకి వస్తామో తెలియదు. సో అందుకనేసి తప్పకుండా ఈరోజు ఈవినింగ్ గోదావరి హారతి అయితే విజిట్ చేయాలి అని అయితే మేము ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళామన్నమాట. సో మేము 5:30కే వెళ్ళిపోయాము. అప్పటికే క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారు. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, దానికి తోడు శివరాత్రి కాబట్టి నది స్నానాలు చేసే వాళ్ళు అయితే ఉన్నారనమాట. సో గోదావరి హారతి ప్రతిరోజు ఈవినింగ్ 6:30కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ సూర్యుడు ఎప్పుడైతే డౌన్ అయిపోతాడంటే నీళ్ళలోకి వెళ్ళిపోతూ ఉంటాడో, అంటే సంధ్యా సమయం అవుతుందో, అప్పుడు మనకు ఎంట్రన్స్లో ఉండే గోదావరి మాతకు హారతి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే గోదావరి విగ్రహం అయితే ఉందన్నమాట, అక్కడ హారతి ఇవ్వడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నైట్ చీకటి పడ్డాక బ్రిడ్జ్కి లైటింగ్ వేసి తర్వాత హారతి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. 9 మెంబర్స్ పూజారులు నిలబడి అన్ని రకాల హారతులు అయితే ఇస్తారు. ఇలాంటిది మన ఏపీలో ఎక్కడ దొరకదండి, అంటే ఎక్కడ మనం చూడలేము. కాశీలో మాత్రమే గంగా హారతి చూడగలం, కానీ ఇలా ఎక్కడ చూడలేమన్నమాట. మనకు దొరికిన మంచి సదవకాశం, తప్పకుండా విజిట్ అయితే అవ్వండి అనమాట. చాలా మంచి పీస్ఫుల్ మూమెంట్ అనమండి. ఎందుకంటే నది ఒక సౌండ్, పైన ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి, అవి సౌండ్, వీళ్ళ మంత్ర ఉచ్చారణ, అలాగే హారతి ఇచ్చే విధానం అంతా కూడా చాలా బాగా నచ్చుతుంది. వివిధ రకాల విగ్రహాలతో, అంటే ఐ మీన్ నాగుపాము హారతి, అలాగే సింహం హారతి, ఇంకా నక్షత్ర హారతి, ఇలా డిఫరెంట్ హారతులు అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో ఒక్కొక్కరుగా వచ్చి
మొత్తం ఫిల్ అయిపోతారండి. చాలా బాగుంది. అండ్ పైన కూడా టెంపుల్స్ ఉన్నాయి. శివరాత్రి కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. మేమైతే చూడాలనుకున్నాం. తప్పకుండా మీరు ఒకవేళ రాజమండ్రికి వెళ్తే తప్పకుండా ఈ ట్రిప్లో ఇంక్లూడ్ చేసుకోండి. మస్ట్ అండ్ షుడ్ చూడవలసిన హారతి అని అయితే నేను చెప్తాను. సో చాలా బాగా అనిపించింది. దాదాపు 1 అవర్ వరకు అయితే ఉందన్నమాట. అక్కడ వెనకాల మంత్ర ఉచ్చారణ జరుగుతూ ఉంటుంది. ఆ అన్నవరం వాళ్ళ చేత ఈ హారతి ఇప్పించడం జరుగుతుంది అనేసి వెనకాల బోర్డులో రాశారు. సో వెనకాల వాళ్ళు తెస్తూ ఉంటారు, వీళ్ళు హారతి ఇస్తూ ఉంటారనమాట. స్లోగా అందరూ ఒకటేసారి ఇస్తారండి హారతి కూడా. సో రకరకాల హారతులు ఇస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించింది. అండ్ డే 1 వ్లాగ్ ఆల్రెడీ, అంటే ఇది డే 1లోనే కంటిన్యూషన్ 2 వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ డేలోనే మనం మార్నింగ్ అంతా కూడా సరస్వతి ఘాటు, అయ్యప్ప ఘాటు, అలాగే ఇస్కాన్ టెంపుల్ దగ్గర, అయ్యప్ప ఘాటు ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉండే ఘాటు, అలాగే మహాకాళేశ్వర్ టెంపుల్, ఓం శాంతి బ్రహ్మకుమారిస్ వాళ్ళది, ఇవన్నీ కూడా మేము మార్నింగే కవర్ చేసామన్నమాట. గౌతమి ఘాట్ దగ్గరే మొత్తం కూడా అవన్నీ కూడా చుట్టుపక్కల అనమాట. బై వాక్లో మనం అన్నీ కూడా కవర్ చేసేయచ్చు. సో ఈవినింగ్ వచ్చేసరికి మేము పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసామండి. సో ఆటో ఛార్జెస్ వచ్చేసి పర్ హెడ్ 20 రూపీస్. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అలాగే మేము వచ్చేసి కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర లక్ష్మీ చెన్నకేశవ గ్రాండ్లో అయితే ఉన్నాము. ఫస్ట్ రోజు స్టే చేసాము. మాకైతే 1300 అయితే ఛార్జ్ చేశారండి. రూమ్ అయితే చాలా బాగుంది, నాన్ ఏసీ రూమ్. సో ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో మేము ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ రాజమండ్రి వారి రోజ్ మిల్క్ కూడా మేము ట్రై చేసాము. నెక్స్ట్ బ్లాగ్స్లో మేము ఇంక్లూడ్ చేస్తాము. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అండ్ రాజమండ్రి వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. వీడియో నచ్చినట్లయితే, కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి ఎంతమంది సో గంగా హారతి అటెండ్ అయ్యారు. ప్రతిరోజు చూసే వాళ్ళు కూడా ఉంటారండి. చాలా బాగుంటుంది. సో అలాగే ఇంకా మేము 9 వరకు ఇక్కడే ఉన్నామండి. ఈవినింగ్ 5:30కి వచ్చాము. 9 వరకు కూడా ఇక్కడే ఉండి, సో గంగా హారతి అయిపోయిన తర్వాత నిదానంగా అయితే మేము కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి మా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసి పడుకున్నామండి. అండ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ టైము చాలా బాగా వచ్చిందనమాట ఫొటోస్ కూడా. ఎందుకంటే గ్రాఫిక్స్ తీయాల్సిన పని లేదు, ఆ లైటింగ్ కూడా అంత బాగా వైబ్రెంట్గా వచ్చిందండి. సో ఆ ఫొటోస్ నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేశాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ ఫొటోస్ అయితే మీరు చూడగలరు. సో 5:30 నుంచి కూడా మనకు హారతి అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే సూర్యుడు అస్తమించిన తర్వాత వెంటనే మనకు హారతి గోదావరి మాతకి ఇచ్చేసి నైట్ అయిపోగానే మనకు మెయిన్ హారతి అయితే స్టార్ట్ చేస్తారు. చూడండి ఎంత బాగుందో. బోటింగ్ కూడా వెళ్తారండి. సో బోటింగ్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అనమాట. చూడు ఎంత బాగుందో వెనకాల లైటింగ్. ఇదంతా కూడా గ్రాఫిక్స్ అయితే కాదండి, నార్మల్ మన కెమెరాకే వచ్చిందనమాట. సో బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది లైటింగ్లో. అలాగే బోట్ షికార్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో ఇది వచ్చేసి డే 2 వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.